ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మరి వారికి వాగ్దానం చేసిన దేశంని వారిని తీసుకురావాలని మరి మోషే నాయకత్వంలో వారిని విడిపించినప్పుడు వారు నడుస్తున్న మార్గంలో అనేక సార్లు సనుగుతూ గునుగుతూ మరి దేవునికి భయపడని పరిస్థితుల్లో మరి దేవునికి కోపం వచ్చినప్పుడంతా మరి మోషే మరి దేవుని వేడుకుంటా ఉన్నాడు. పితరులను జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించమని. అయితే దేవుడు ఏమి అడుగుతున్నాడు? వారిని క్షమించాలంటే దేవుడు వారిని ఏం అడుగుతున్నాడు? మొదట నీ దేవుడైన యెహోవాకు భయపడవలెను. మరి రోమా 12వ అధ్యాయంలో దేవుని యందు భయము కలిగి ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలనేది కొన్ని మనం చూద్దాం. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవడం. చాలా మటుకు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక మర్యాదల కోసం ఎన్నో చేస్తూ ఉంటాం. ఈ మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం ఆజ్ఞయిస్తున్నాడు మనకి? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునేవాళ్ళని, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవాలని. మరి దేవుడు మనందరికీ మంచి జ్ఞానం ఇచ్చిండు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం ఇచ్చినప్పుడు మరి దేవుని భయం మనలో ఉంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని మనం హత్తుకొని ఉంటాం. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. మరి ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలా అనడంలోనే మనకు కష్టమవుతుంది ఇక్కడ. మరి దేవుని భయం ఉన్న వాళ్ళు మరి ఆ విధంగా మరి వారి సొంత కార్యాలు కాకుండా మరి ఇతరుల పట్ల గౌరవిస్తూ ఒకరికొకరు గొప్పగా ఎంచుకొని ఉండవాలి. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. కీడుకు ప్రతి కీడు వనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గురించి ఆలోచించి కలిగి ఉండాలి. మరి దేవుని భయం మనలో ఉంటే మనుషులందరి దృష్టికి మేలైన వాటిని గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనక. ప్రతి చిన్న విషయానికి మరి మనము పగబట్టి రకరకాల ఆలోచన చేసి మరి దేవుని పక్కకు పెట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఏమంటున్నాడు? దేవుని ఉగ్రతకు చోటు. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము ఇత్తును. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించును. మరి చాలా దేవునికి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఆయన ఈ చిన్న కొద్ది వాటిలన్నా మనము మరి దేవునికి భయపడి అనుదినము మనం వీటిని చేస్తూ ఉంటే అనేక విషయాలు మనము ప్రార్థన ద్వారా జయం పొందగలం. అనుదినం మనం ప్రార్థన చేస్తున్న వాళ్ళం మరి వీటిని మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఫస్ట్ దేవునికి భయపడాలి. తర్వాత రెండవది ఆయన మార్గం అన్నిట్లో నడుచుకోవాలి. 1 కొరింథీ 11వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మరి ప్రభు అయిన క్రీస్తు రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చి బాల్యం నుండే జ్ఞానవంతును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మన బాల్యం నుండే ఈ లోకంలో ఏ విధంగా మనం జీవించాలని మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి మరి మనుషులకు సాధ్యమైన విధంగా ఆయన మరి లోకంలో నడుచుకొని మనకు చూపించి ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు అదే విధంగా మరి క్రీస్తుని పోలి నడుచుకొని మరి ఆయన కూడా తన జీవితం అంతయు మాదిరికరమైన జీవితం జీవించి నన్ను పోలి నడుచుకొని ధైర్యంగా ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఏ విధంగా ఈ లోకంలో మనం ఉండాలి? బీదలకు సువార్త ప్రకటించాలి, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును, నలిగిన వారిని విడిపించటకును, పాపులను రక్షించటకును ఈ లోకంలోకి వచ్చాను. మరి దేవుడు వచ్చి ఈ లోకంకు వచ్చి మరి ఆయన చేసిపోయిన క్రియలు మరి ఆయన మార్గంలో మనల్ని నడచమని మనకు చెప్పుతున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన వదిలిపెట్టిన పనిని మనము కొనసాగించాలి. మరి సాధ్యమైనంత వరకు సువార్త ప్రకటించటకు మరి నిజమైన రక్షకుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడని, రక్షణ క్రీస్తు ద్వారానే అని మనము ప్రకటించాలి. మూడవది ఆయనను ప్రేమించాలి. 1 యోహాను 4:19-20 ఆయనే మొదట మనల్ని ప్రేమించాను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించును అని చెప్పి ఆయన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడవును.
ప్రేమ విషయంలో అనేక విషయాలు ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం సజీవులుగా ఉండి ఆ ఈ విధంగా ప్రార్థన సహవాసంలో ఉన్నాం. వాళ్ళు అనేకులు లేరు. మరి మన పట్ల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మరి అనుదినము మనకు కావలసిన ప్రతి అవసరతను మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో మన దేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. దాన్ని బట్టి ఆ ప్రేమను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పట్ల దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఇతరుల పట్ల మరి ప్రేమించాలి. దేవుని ప్రేమ కలిగిన వారు మరి ఏ విధంగా ఉండాలి, మరి ఆయన కార్యములు ఏ విధంగా చేయాలి. యోహాను 21:15 యేసు సీమోను చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించున్నావా అని 3 సార్లు మరి దేవుడు సీమోను అడుగుతా ఉన్నాడు. ఒక్కసారి, రెండోసారి, మూడోసారి. సీమోన్కే విసుకొస్తుంది. దేవా, మరి నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. మూడోసారి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవు ఎరుగుదువు కదా అన్నప్పుడు యేసు, నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. దేవుని ప్రేమను ఎరిగిన వారు ఏం చేయాలా? ఆయన పిల్లలను మేపాల, అంటే ఆయన కార్యములు చేయాల, ఆయన గురించి ప్రచురణ చేయాల. మరి సంఘ కాపర్లు కూడా మరి గొర్రెల మందల మేపుటకరి ఏర్పరచుకొని ఉన్నారు కదా. ఈ దేవుని ప్రేమ కలిగిన వారు మరి ఏ విధంగా మందలను మేపుచున్నారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. 4వది, నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించాలి. మరి మార్కు 12:30 నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనండి ప్రధానమైన ఆజ్ఞ. మరి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. మరి దేవుడు మనల్ని ఏమడుగుతాడు అది మనం జ్ఞాపకం చేసుకొని నీ పూర్ణ మనసుతోనే నీ పూర్ణ ఆత్మతోనూ యెహోవాను సేవించాలి. 5వది, నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞను కట్టలను అనుసరించి నడుచుకుని మాట కాక నీ దేవుడైన యెహోవా నేను మరి ఏం అడుగుచున్నాడు. మరి మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు కనికరంను ప్రేమించటయు దీన మనసు కలిగి నీ దేవుడైన ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరి దేవుడే మనల్ని అడుగుతున్నాడు. ఇంతే కదా నేను మిమ్మల్ని అడుగుచున్నాను. న్యాయంగా నడుచుకొనుడి, కనికరంలో ప్రేమయు చూపుడి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించట. మరి దేవుడు మనల్ని బలులు అడగం లేదు. మరి ఈ లెంట్ డేస్ అని 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నవారు కూడా ఒక ఆచారంగా మనం ప్రార్థిస్తున్నాం, కానీ మనల్ని మరి కానుకలు అడగలేదు, అర్పణలు అడగలేదు. మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలని మరి దేవుడు అడుగుతా ఉన్నాడు. మరి దాన్ని మర్చి మనం ఏదేదో చేస్తూ ఉంటాం. మరి ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, సృష్టి అంటే నోటి మాటతోనే కలిగేది. దేవుని స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఒక నోటి మాటతోనే సృష్టి అంతా సృష్టింపబడినది. కానీ మనుషుల వరకు వచ్చేవరకు మరి దేవుడు తన హస్తాలతో మరి మట్టితో మనిషిని తయారు చేసి స్త్రీని గాను పురుషుని గాను తయారు చేస్తున్నాడు. కానీ భూమి, ఆకాశము, నక్షత్రములు, అంతరిక్షములు దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. దేవుని చేతి పనిని వర్ణిస్తా ఉన్నాయి. మరి దేవుని స్వరూపము కలిగిన మనుషుల మాత్రము అసూయ, కోపము, వ్యతిరేకత మరి దేవుని బాధ పెడతా ఉన్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని బాధ పెట్టినప్పుడు మరి మోషే నాయకుడు మోషే అడుగుతా ఉన్నాడు, మరి పితరులను జ్ఞాపకం చేసుకొని వీరిని క్షమించమని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వ్యతిరేకత కార్యాలు, అసూయ, కోపం ద్వారానే వ్యతిరేకమైన పనులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో మనం చేస్తా ఉన్నాం. మరి యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి ఆయన తమ్ముడైన ఏబేలును మీద పడి అతన్ని చంపాను. మరి మొదటి హత్య మరి ఏబేలు మీద పడి కయ్యను చంపినాడు. దేని వలన? అసూయ వలన, కోపం వలన.
మరి అర్పణ, తమ్ముని అర్పణ దేవునికి ఇష్టమైన ఒక కారణంతోనే అక్కడ హత్య జరిగి ఉన్నది. మరి మనుషులు మరి వ్యతిరేకత, అసూయ, కోపం ఇది మనకు ఎవరి నుంచి వస్తుందంటే సాతాను నుంచి మనకు వస్తా ఉంది. అది మనం గ్రహించగల ఆత్మ దేవుడు మనకి ఇచ్చినను దేవునికి భయపడకుండా మనం మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించుకు అసూయ ద్వారా, ద్వేషం ద్వారా దేవునికి లోబడక ఉంటున్నాం. మరి దేవుడు ఎన్నో మనం దేవునికి అది చేసినాం, ఇది చేసినాం, మేము ఇంత చేసినాం, ఆ ఏమేమో చేసినాం, కానీ ఆయనకు లోబడకుండా, ఆయనకు భయపడకుండా ఎన్ని చేసినా కూడా అది వ్యర్థమే. దేవుని భయపడి ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో సేవించినప్పుడు నిత్య రాజ్యంలో ఆయనతో మనం ఉంటాం. కానీ ఈ లోకం ఆ విధంగా ఉన్న వారిని ఈ లోకం ఒక వెర్రి వారిగా మనం కనిపిస్తుంటాం. నీతిగా, న్యాయంగా మనం నిలబడాలి క్రీస్తు కొరకు అని మనం ఒక తీర్మానం తీసుకొని నిలబడినప్పుడు ఈ లోకం మరి మనల్ని ఒక పిచ్చోలుగా, లేకపోతే రకరకాలుగా మన మీద నిందలు, అవమానాలు, ఎన్నో రకాలుగా మనల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తాం. మన సహనాన్ని మరి ఓపికని పరీక్షించే పరిస్థితులు ఉంటాయి. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తారని నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఎన్ని వచ్చినా ఎదుర్కొని మనం ఒక తీర్మానం చేసుకొని ఉండాలి. మరి నిజ రక్షకుని ఎరిగిన మనము మరి లోకం తట్టు చూడకుండా మరి ఆయన మన కోసము మరి తండ్రి దగ్గర ఉన్న భాగ్యాన్ని కూడా వదులుకొని, ఆ గొప్ప భాగ్యాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి మరి ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. దేవుని కృపచేతంగా మనం బ్రతికే ఉన్నాం. అనేకులు మరి ప్రభునందు నిద్రించున్నారు. మరి అనేక మంది సేవకులు రకరకాలుగా మరి ఆయన చెంతకు చేరి ఉన్నారు. భయంకరమైన దినాలు మనం చూస్తా ఉన్నాం. మరి ఎంతో కలవరమైన దినాలు, బాధకరమైన దినాలు చూస్తున్నాం. సేవకుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనము అనుకుంటాం, కానీ మరి దేవుని చిత్తం ఏమైనదో మనం అది ఆ కనుక్కోలేం. మరి ప్రార్థన ద్వారా మనము శక్తి పొందుకొని మరి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి, ఏది దేవుని చిత్తం లేనిది ఏది జరగదు. ఒక ప్రాణం పోతుందంటే అది దేవుడు అనుమతిస్తేనే కదా పోయేది. కానీ ఎందుకు ఆ విధంగా జరిగింది అనేది మన గ్రహింపులోనికి రావాలి. ఒక్క సేవకుడు పోతే అనేక మంది సేవకులు మరి బయలుదేరాల, లేవాల, దేవుని సిలువను మోయడానికి సిద్ధపడాలి. మరి లోకమంతటా ప్రచురం చేయవలసి ఉంది. లోకం మిమ్మల్ని ద్వేషించనలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మరి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనము నీతి న్యాయం అని దేవునికి తీర్మానం చేసుకొని మనం నిలకడగా నిలబడినప్పుడు మరి అనేకులు మన మీద మరి నిందలు, అవమానాలు వేసినప్పుడు మరి యేసయ్య ఏమంటున్నాడంటే, నన్ను కూడా మీకన్నా ముందు నన్ను ద్వేషించింది లోకం. మరి లోకం ఆ చీకటిలో ఉంది కాబట్టి వెలుగును వాళ్ళు చూడలేకున్నారు కాబట్టి లోకము ద్వేషిస్తా ఉంది. ఈ లో ఈ లోకము యేసుక్రీస్తుని ఏమని అంటుంది, ఈ మూడు మేకులు పీక్కోలేని అని హేళన చేస్తా ఉన్నారు. దేవుడా, మూడు మేకులే పీక్కోలేదు, ఈయన ఒక దేవుడా అని హేళన చేస్తా ఉన్నారు. కానీ మూడవ రోజు తిరిగి లేచిందని ప్రచురం మాత్రం చేయరు. సజీవుడుగా దేవుడు మరి శిలువ శ్రమలు అనుభవించి 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజు తిరిగి లేచిందని మాత్రము అది మాత్రం గ్రహించరు. మేకులు కొట్టుకున్నాడు, మరి ఆయన రక్షించుకోలేకపోయిండు, ఎన్నో అవన్నీ మనము వారికి ఎదురు తిరిగి మాట్లాడలేము. కానీ ప్రార్థన ద్వారా మనము శక్తి పొందుకొని ఎవరైతే దేవుని ద్వేషించిండ్రో, ఎవరైతే దేవుని దూషించిండ్రో వారు మారచగల శక్తి మనకుంది, మన ప్రార్థనకు ఉంది. కాబట్టి మనం నిలకడగా ఉండి ప్రార్థన అన్ని విషయంలో ప్రార్థన కలిగి ఉండాలి. మరి భయంకరమైన దినాల్లో ఉన్నాం, శ్రమలు కలుగుతా ఉన్నాయి, మరి యుద్ధాలు జరుగుతా ఉన్నాయి, భూకంపాలు వస్తా ఉన్నాయి, ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. మనం ఎక్కడో వింటుంటిమి మరి హతసాక్షులు క్రీస్తు కొరకు హతసాక్షులు అయిందని. మరి ఇప్పుడు మన కళ్ళ ముందనే జరుగుతుంది. మనకు రోషం రావాలా, దేవుని భయం కలగాల, మరి దేవుని ప్రేమించిన వారు మనం ఏ విధంగా నడుచుకోవాలి, మరి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా వీలైనంత వరకు ఒక్క ఆత్మనైనా మనం రక్షించగలగాలి. మనకు సమయం ఉన్నప్పుడే మనం ఆ సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి. చివరిగా యెహోవా మన పితరులను ప్రేమించి వారి సంతానమైన మనల్ని ఏర్పరచుకునేది.
మన పితరులను బట్టి మరి ఇస్రాయల్ కూడా ఎన్ని సనుగుడు గునుగుడు ఎన్ని వ్యతిరేకమైన పనులు చేసినాను, దేవుడైన యెహోవా పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి వారిని ముందుకు నడిపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా మనము ఈ స్థితిలో ఉన్నాము. కొద్ది మందిమైనను అనేకుల మధ్యలో కొద్ది మంది అయినను అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాను. ఎవరి వల్ల? మన పితరులను ప్రేమించి వారి సంతానమైన మనల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీద ముష్కరులు కాకుండా ఉండు. మన పితరులను ప్రేమించి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు సజీవులుగా ఉండి ఈ ప్రార్థన సమాసంలో మనం ఈ విధంగా అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తున్నాం. మొదట మనం దేవుని యందు భయం కలిగి ఉండాలి. తర్వాత ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి, ఆయనను ప్రేమించాలి. తర్వాత పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. మరి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం పాటించుకుంటూ మరి ఈ లోకంలో మనము న్యాయంగా నడుచుకుంటూ కనికరము ప్రేమయు దీన మనసు కలిగి ఉండి ఆయన మనకు వదిలేసిన సువార్తను మనం వీధులకు ప్రకటించాలి. మరి వీధుల్లో వెళ్ళి సువార్త ప్రకటించి మరి అవకాశం లేని వాళ్ళు మనం ప్రార్థన ద్వారా అనేకులు సువార్థికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మన సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. యథార్థంగా పనిచేయవారు నిజంగా మరి దేవుని భయం కలిగిన సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి వారు గొర్రెల కాపరుగా ఉన్నప్పుడు మరి గొర్రెలను కాయచున్న నిజమైన సేవకుల కొరకు మనం అనుదినంలో ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. మరి శ్రమల దినాల్లో ఉన్నాం, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, శిలువ మీద పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మనం పడుతున్న శ్రమల కంటే మరి దేవుడు యేసయ్య మనకు అవన్నీ చూపించి ఒక మాదిరికరమైన మనం ఏ విధంగా ఈ లోకంలో నడుచుకోవాలి, మరి సొంత ఆలోచనలు కాకుండా మరి సొంత పనులు కాకుండా సమాధాన పడడానికి ఏ విధంగా ముందుకు సాగాలి అని మన ప్రయత్నంగా మనం సమాధానం అనేది అందరిలో కలుస్తాం. కానీ ఇతరులకు కూడా అలాంటి మనసు కలుగులాగున మరి దేవుడు వారి హృదయాలతో మాట్లాడాలని మనం అనుదినం ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును.